రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు క్విక్ అండ్ ఈజీ బ్రెడ్ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఎంతో టేస్టీగా ఉండే ఈ గులాబ్ జామును ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ బ్రెడ్ గులాబ్ జామ్ అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గులాబ్ జామ్ మిక్స్ లేకపోయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 12, పంచదార 100 గ్రాములు లేదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 6 లేదా 7 టేబుల్ స్పూన్, వాటర్ 1.5 కప్పు. ముందుగా డౌను ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఎడ్జెస్ను ట్రిమ్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే మనం డౌ మిక్స్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పీసెస్ తీసుకుని అందులో మిల్క్ వేసుకొని బాగా ముద్దగా కలుపుకోండి. ముందుగానే ఎక్కువ మిల్క్ వేయకుండా తగినంత మాత్రం వేసి ముద్దను కలుపుకోండి. ఒకవేళ ముద్ద పలచగా ఉంటే కనుక మరి కాస్త బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకుని పిండిని ఇలా స్మూత్గా వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకోండి. చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని బాగా ఇలా ముద్దగా పిసికితే కనుక బాగుంటుంది. ఇలా డౌ స్మూత్గా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని సమానమైన బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. చేతులకు ఆయిల్ లేదా ఘీ అప్లై చేసుకుని బాల్స్ ప్రిపేర్ చేసుకుంటే బాల్స్ స్మూత్గా వస్తాయి. వీటిని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో షుగర్ వేసుకుని 1 కప్పు షుగర్కు 1.5 కప్పు వాటర్ వేసుకుని బాయిల్ చేయండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్కు తగ్గించండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న యాలకుల పొడిని వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మరగనివ్వండి. అంటే 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. పాకానికి ఎప్పుడు 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కావాలి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టి స్ట్రైనర్తో పాకాన్ని వడకట్టుకోండి. పాకం ఇలా వడకట్టుకుంటే యాలకుల పొడిలో పార్టికల్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసివేయచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో ఈ పాకాన్ని సిద్ధం చేసుకోండి. స్టెప్ 3లో బ్రెడ్ జామున్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బాల్స్ను నెమ్మదిగా ఆయిల్లో వదులుకోండి. ఇలా ఆయిల్లో వదిలినప్పుడు జాగ్రత్తగా వదులుకోండి. ఎందుకంటే ఆయిల్ హాట్గా ఉంటుంది కాబట్టి చేతులకు ఆయిల్ అంటుందంటే చేయి కాలిపోతుంది కదా. అందువల్ల ఈ బాల్స్ అన్నిటిని వదులుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత గరిటెతో కలుపుకోండి. చిల్లుల గరిటె ఉంటుంది కదా, అలాంటి చిల్లుల గరిటెతో కలుపుకుంటూ ఉండండి. సమాన సగం మీద ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇలా గోల్డెన్ కలర్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే వీటన్నిటిని ఆయిల్లోంచి తీసివేయండి. తీసివేసి మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో ఈ జామున్స్ వేయండి. ఇలా వేసి ఒకసారి గరిటెతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వండి. అలాగే ఒక అరగంట లేదా గంట సేపు ఉంటే జామున్స్ మెత్తగా అవుతాయి, తినడానికి కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు తింటే గట్టిగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా ఉండవు. కాబట్టి ఒక 2 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే రుచిగా ఉంటాయి. చూసారు కదా బ్రెడ్ జామున్స్ ఎలా తయారు చేయాలో. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అలాగే టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.